టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది టీమిండియా. టీమిండియా ఛాంపియన్గా అవతరించిన తర్వాత ఆ సెలబ్రేషన్ సాక్షి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ఇదే గ్రౌండ్లో భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ విక్టరీ తర్వాత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ను చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే చాప చుట్టేసింది. భారత్ ఇన్నింగ్స్లో టాప్ 3 బ్యాటర్స్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో మొదటి ముగ్గురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఓపెనర్ సంజు శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు పూర్తి చేశాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ 25 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. చివర్లో శివం దుబే కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు, అందులో 3 సిక్సర్లు 2 ఫోర్లు చేసి స్కోర్ను 250 మార్కును దాటించాడు. అయితే టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీమిండియాకు కంగ్రాచులేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్ టు ద ఇండియన్ టీమ్ ఆన్ విన్నింగ్ ది ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.